ఏంటి అసలు ఏం జరుగుతోంది మీరు చెప్పండి ఒకసారి మొత్తంగా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే కట్టుకథలన్నీ కూడా అల్లి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. 50-60 సంవత్సరాల కింద 9,292 ఎకరాల కేటాయిస్తే అందులో రోడ్లు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసేసిన తర్వాత మిగిలింది 4,770 ఎకరాలు. అవి ఆనాడు ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టుకున్నారో వాళ్ళు కొనుగోలు చేసిన భూములు, అది ప్రభుత్వ భూమి కాదు, లీజుకి ఇచ్చిన భూమి కాదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 2023 ముందు జియో నెంబర్ 19 కావచ్చు, 20 కావచ్చు, 21 కావచ్చు తీసుకొచ్చిన జియోలు ఏదైతే ఉన్నాయో అవి ప్రభుత్వము లీజుకి ఇచ్చిన భూములం కావచ్చు, సబ్ లీజుకి ఇచ్చిన భూములం కూడా వీళ్ళు 100% నుంచి 200%. మీ ఆడియో బ్రేక్ అవుతుంది కౌశిక్ గారు. చరణ్ గారు లేదు, మీరు చెప్పింది అర్థం కాలేదు, మీ ఆడియో బ్రేక్ అయింది. మీరు గత ప్రభుత్వం ఇచ్చిన లీజుకి ఇచ్చిన భూముల గురించి అక్కడి నుంచి స్టార్ట్ చేయండి, అక్కడి నుంచి మాట్లాడండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే రెగ్యులరైజ్ చేసిందో జియో నెంబర్ 19 కావచ్చు, 20 కావచ్చు, 21 కావచ్చు, ఈ 3 జియోల ద్వారా వాళ్ళు రెగ్యులరైజ్ చేసిన భూములు ఏదైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇచ్చిన భూములు. దానికి ఎస్ఆర్ఓ రేట్లలో వాళ్ళు 100% నుంచి 200% ఫైన్ వేసి రెగ్యులరైజ్ చేసిరు. అవి ప్రభుత్వము తీసుకునే అవకాశం ఉండే. ప్రభుత్వం ఎందుకు తీసుకునే అవకాశం, లీజ్ టైం అయిపోయిన తర్వాత ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉండే. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ఏదైతే జోన్ కన్వర్షన్ ఉందో అది ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వం నుంచి ఇండస్ట్రియల్ పర్పస్ కోసం కొనుగోలు చేసిన భూములు. కొనుగోలు చేసిన భూములు ఇండస్ట్రీస్ మాత్రమే పెట్టాలి. కాబట్టి ఇండస్ట్రీస్ హైదరాబాద్లో కాలుష్య రహిత పరిశ్రమలు 2013 తర్వాత బయటికి వెళ్ళిపోయినాయి. కాబట్టి అవి నిరుపయోగాలు ఉన్నాయి. కాబట్టి అవి జోన్ కన్వర్షన్ మాత్రమే చేస్తా ఉన్నాం. ఇండస్ట్రీస్ పెట్టుకునే ప్లేస్లలో ఇల్లు, అదేవిధంగా రెసిడెన్షియల్ యాక్టివిటీస్ కానీ కమర్షియల్ యాక్టివిటీస్ కానీ చేసుకోవడానికి కోసం జోన్ కన్వర్షన్ కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల యొక్క భూములకు జోన్ కన్వర్షన్ చేస్తుంది. ఇక్కడ ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, లీజు భూములు ఎక్కడున్నాయి? అదే కాకుండా 30 ఉంటే 100 ఫీట్ల రోడ్డుకుంటే 50% రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఆర్ఓ రేట్ల ప్రకారం సర్చార్జీలు తీసుకొని జోన్ కన్వర్షన్ చేస్తా ఉంది. ఈ జోన్ కన్వర్షన్ చేసిన దానికి 4 లక్షల కోట్లని కేటీఆర్, 5 లక్షల కోట్లని హరీష్ రావు గారు, 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఏకంగా బీజేఎల్పీ నేత మహేష్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. ఇంత కఠినమైన పరిస్థితి ఏమైనా ఉంటుందా? తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు కదా. అదేమన్నా ప్రభుత్వ భూమి, ప్రభుత్వం ఏమైనా లీజుకి ఇచ్చిందా? ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన భూములను జస్ట్ జోన్ కన్వర్షన్ చేస్తా ఉంది. ఎల్ఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ ఉంటుందో, ల్యాండ్ రెగ్యులరైజ్ స్కీమ్, బిల్డింగ్ రెగ్యులరైజ్ స్కీమ్ ఏ విధంగా అయితే ఉంటుందో దాని ప్రకారం మాత్రమే జోన్ కన్వర్షన్ కు జోన్ నుంచి రెసిడెన్షియల్ మల్టీపర్పస్ జోన్ గా మారుస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రైవేట్ వ్యక్తుల భూములను జోన్ కన్వర్షన్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ ఎస్ఆర్ ఛార్జీలలో 30 నుంచి 50% కలెక్ట్ చేస్తాం. దానిలో కూడా టీజీఐఐసి ద్వారా 25% డిపాజిట్ చేసి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం, ఇంకా 75% వేరే ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ పెట్టడం కోసం అక్కడ మౌలిక కల్పించినట్లయితే ఈ ఇండస్ట్రీస్ అని కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలకి వెళ్ళిపోతాయి, ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది, రేట్లు కూడా అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా ప్లాట్లు కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ల రేట్లు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావించి వాళ్లకు జోన్ కన్వర్షన్ చేస్తుంటే దాన్ని రాజకీయం చేస్తూ ఏకంగా 5 లక్షల కోట్లని 6 లక్షల కోట్లని తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి తెలంగాణ సమాజంతో కూడా ఆలోచించాలా. బీఆర్ఎస్ పార్టీ లీజుకి ఇచ్చిన భూములను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉన్న భూములను మాత్రం వాళ్ళు రెగ్యులరైజ్ చేసి పెద్ద ఎత్తున అవినీతి పాల్పడేది వాళ్ళు, దోపిడీ పాల్పడేది వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా 7 రోజుల్లో అవకాశం ఇచ్చిన అప్లికేషన్ పెట్టుకోవడం కోసం 45 రోజులలో ఆన్లైన్ లో పైసలు కట్టినట్టయితే అవన్నీ కూడా రెగ్యులరైజేషన్, అది జోన్ కన్వర్షన్ కాగితాలు వాళ్ళ మేలుకు వచ్చే అవకాశం. కాబట్టి అందరి ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఒక సాహసోపేత నిర్ణయం తీసుకొని వాళ్ళందరి ప్రయోజనం కోసం పనిచేస్తా ఉంది. ఒక్కరి కోసం ఏదో అర్ధరాత్రి జీవోలు తీసుకొచ్చి రెగ్యులరైజ్ చేసింది కాదు. ఖచ్చితంగా జోన్ కన్వర్షన్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వ భూమి కాదు, ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసిన భూములను మాత్రమే జోన్ కన్వర్షన్ చేస్తా ఉంది. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విధానం ఏంది, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు విధానం ఏంది, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, బీఆర్ఎస్ అంటే గత ప్రభుత్వమే ఆ భూముల్ని, ప్రభుత్వం తీసుకోవాల్సిన భూముల్ని రెగ్యులరైజ్ చేసి